ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుండి ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ కథంతా నడుస్తుండగా అతను అమెరికా పారిపోయాడు. ఇక ఆయన హైదరాబాద్కి వస్తేనే కీలక స్టెప్ ఉంటుందని భావించింది సర్కార్. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఈ కేసు సైలెంట్ అయిపోయింది. అయితే సోమవారం ఏకంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు పంపారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ కేసులో మాకు చాలా అనుమానాలున్నాయని, క్లియర్ చేయాలి, విచారణకు రావాలని అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన తిరుపతన్నతో జరిగిన ఫోన్ సంభాషణల నేపథ్యంలో చిరుమర్తిని విచారణకు పిలిచారు. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని, ఇప్పుడు విచారణకు రాలేనంటూ లింగయ్య పోలీసులకు తెలిపారు. ఈ నెల 14న హాజరయ్యేందుకు రిక్వెస్ట్ చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటిదాకా అధికారులను మాత్రమే టచ్ చేశారు పోలీసులు. ఓ రాజకీయ నేతకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురి బీఆర్ఎస్ లీడర్ల పాత్ర ఉన్నట్లు అనుమానం. అందుకే ఈ కేసులో నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులకు పలు విషయాలు తెలిసాయి. గత 10 ఏళ్ల పాలనలో ఎన్నికల సమయంలో కేసీఆర్ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం సేకరించారని, దాన్ని బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వాడుకున్నారని తెలుసుకున్నారు. అందుకే ప్రణీత్ రావు ఆధారాలు దొరకకుండా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా గుర్తించారు. తాజా నోటీసుల నేపథ్యంలో తర్వాత నోటీసులు అందుకునేది మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి పేర్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలో జోరుగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాలకుర్తిలో వార్ రూమ్ ఏర్పాటు చేశాడు ప్రణీత్ రావు. ఎర్రబెల్లికి పోటీగా నిలబడిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశాడు. ఒక్క పాలకుర్తిలోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ ప్రణీత్ రావు వార్ రూమ్స్ ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ నేతల మూవ్మెంట్స్ తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ను గట్టిగా వాడినట్లు గుసగుస. అప్పటి ప్రతిపక్ష నేతలు సమాచారం అంతా తెలుసుకుంటూ కథంతా నడిపించారు. మహబూబ్ నగర్, నల్గొండ కాంగ్రెస్ నేతల ఫోన్స్ ట్యాప్ చేసేందుకు నల్గొండలోని ఓ హోటల్ పైన పెట్టిన వార్ రూమ్ ను ప్రభుత్వం మారాక కూడా కొనసాగించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కు కీలక సమాచారం వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూరల్ బెల్ట్ పై స్పెషల్ ఫోకస్ చేసిన పోలీసులు నెక్స్ట్ ఈ ముగ్గురు మాజీ మంత్రులకే నోటీసులు ఇవ్వనున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. ఇదే నిజమైతే వీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో కటకటాల్లోకి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.